నేను చెప్తా ఉన్నా, నీతోటి ఏమీ కాదు. నువ్వొక పరమ దద్దమ్మ ముఖ్యమంత్రివి, పరమ చెత్త ముఖ్యమంత్రివి, అసలు పనికిరాని ముఖ్యమంత్రివి. నీకు ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు తెలిసిందల్లా బ్లాక్ మెయిలింగ్, నీకు తెలిసిందల్లా బెదిరింపులు, నీకు తెలిసిందల్లా సీకట్లో గొంగడి కట్టుకొని పోయి దొంగతనంగా అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు తప్ప ఇంకోటి తెలియదు. నా జాతరకు ఇచ్చిన హామీ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీ ముఖం చూసి ఎవడేలే రేవంత్ రెడ్డి ఓటు? నువ్వు అందగాని సందగాని వారు ఎవడేలే, నీ కాటిక పొట్టు బాగా పెట్టుకున్నవారు ఎవడేలే నీ ఓటు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిందని ఓటేసినాం తెలంగాణ జనం. రాహుల్ గాంధీ గారు జిత్తిన ఇచ్చేదారి ఉత్తరే బాగేదారి అంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏడాది బీసీలకు పెడతామంటే వేసినాం. నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఆయన ఏమంటాడు? మొన్న మున్సిపల్ ఎన్నికలను నీ ముఖం చూస్తే గ్రాడ్యుయేట్ల పండబెట్టి తొక్కిరు కదా. నేను నీ ముఖం చూస్తేనే కదా 8 ఎంపీలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, లేకపోతే గెటౌట్.